పరం శాంతి బేహద్ ఆత్మిక పరివారమునకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు బేహద్ జ్ఞానము 20 సెకండ్స్లో ఎలా అర్థం చేసుకోవాలి అనే విషయం అనంతభాయ్ చెప్తూ ఉన్నారు. బేహద్ జ్ఞానం యొక్క జలక్ 20 సెకండ్స్లో మీ జీవితాన్ని మార్చేస్తుంది, 100% పరివర్తన చేస్తుంది. అది ఎలాగో వినండి. మీ ఆత్మ బ్రహ్మ సంతానము, అనంత సృష్టి యొక్క పవర్ మీ లోపల ఉంది. మీరు అనంతమైన సృష్టి యాత్ర చేశారు అనే ధ్యాస పెట్టుకోండి. జ్ఞానంతో మీ ఇంటికి తిరిగి వాపసు వెళ్ళటం అనేది జరుగుతుంది. ఏ విధంగా బాపూజీ చెప్తూ ఉన్నారు కదా, ఆత్మ బ్రహ్మ సంతానము, సృష్టి అనంత బ్రహ్మాండాల యాత్ర చేసింది, కానీ ఇక్కడ మర్చిపోయారు. అందుకే ఆవరణలు తగులుకున్నాయి. ఇప్పుడు మేల్కోండి, పరం శాంతితోటి కనెక్ట్ అవ్వండి. వాపస్ ఇంటికి మీ మూల స్థానానికి తిరిగి వెళ్ళండి. బేహద్ జ్ఞానాన్ని అర్థం చేసుకున్నటువంటి అలవాటు మీరు బాగా ధారణ చేస్తూ ఉండండి. మీ లోపల అర్థం చేసుకునేటువంటి శక్తి కనుక ఉంటే ఆటోమేటిక్గా ఆత్మ సృష్టి మొదలుకొని అంతిమం వరకు ఏదైతే ఉన్నదో అదంతా అర్థమవుతుంది. నిరాకారి నుండి ఆత్మ ఆకారిగా, ఆకారి నుండి సాకారిగా ఎలా వచ్చి ఇరుక్కుపోయిందో, ఎలా మనం కర్మ బంధనలో ఇరుక్కుపోయాము, ఎలా కర్మల యొక్క గతి నుండి విముక్తి పొందాలి అనేది ఈ యొక్క బేహద్ జ్ఞానం ద్వారా మీకు అందుతూ ఉంటుంది. మనము పరం ఆత్మలుగా అవుతాము. ఎలా దివ్య ఆత్మలుగా అవుతాము, చైతన్య ఆత్మలుగా ఎలా అవుతామనే అభ్యాసం కూడా మనకు ఈ జ్ఞానం ద్వారా అందుతూ ఉంటుంది. మరి ఈ యొక్క జన్మ మరణ చక్రం నుండి విముక్తి ఎలా పొందాలి, సృష్టి ఎలా మారుతుంది, ఎలా పరివర్తన అవుతుంది, ఎలా అనంత కోటి బ్రహ్మాండాలు మార్చడానికి మరి శక్తి అనేది వస్తుంది, మల్టీవర్స్ ఎలా పరివర్తన అవుతుంది అనేటువంటి విషయం జ్ఞానము కూడా మీకు అందుతూ ఉంటుంది. ఈ పరివర్తన మల్టీవర్స్ గురించి బాపూజీ చాలా గొప్ప జ్ఞానం చెప్పారు. దీనికి మరి బుక్స్ కూడా తయారైనవి, లైఫ్ ఇన్ మల్టీవర్స్ అని 25 భాషల్లోకి వచ్చినవి. హిందీ, ఇంగ్లీష్, తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం. ఆల్రెడీ హిందీ और ఇంగ్లీష్, తెలుగు పీడిఎఫ్లు కూడా ఈ యొక్క పరం శాంతి ఛానల్ ద్వారా మీకు అందుతూ ఉంటుంది. ఈ వీడియో పైన వేసినటువంటి ఫోన్ నెంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే పీడిఎఫ్ పంపించడం జరుగుతుంది మీ వాట్సాప్కి. ఇకపోతే పరం శాంతి తోటి మరి ఎలాగా పూర్తిగా వాయుమండలాన్ని మార్చగలము, మీరు గనక ఈ యొక్క ఛానల్లోకి వచ్చి చూసినట్లయితే, జ్ఞానమును అర్థం చేసుకున్నట్లయితే, ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ సైన్స్ ఎలా పెరిగిందో దాని విషయం మీకు అర్థమవుతూ ఉంటుంది. జ్ఞానము ప్రపంచం మొత్తంలో వ్యాపింపచేయండి. బేహద్ పరమ జ్ఞానం, అనంత కోటి బ్రహ్మాండాల యొక్క మహాప్రళయ జ్ఞానము అనే బుక్ కూడా ఉన్నవి, మీకు డౌన్లోడ్ చేసుకోండి. బేహద్ పరమ జ్ఞానము మనకు ఒక బుక్ మీకు ఎంతో సహయోగం చేస్తూ ఉంటుంది. వేరే భాషల్లో కూడా బేహద్ జ్ఞానం అనేది వెళ్ళాలి కాబట్టి అన్ని ఛానల్స్ ఓపెన్ అయినాయి అన్ని భాషల్లో. మీరు వీటిని సెర్చ్ చేసి ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే ఆ ఛానల్ ప్లేలిస్టులో మీకు వీడియోలు అందుతూ ఉంటాయి. మీ యొక్క ముక్తి కార్యక్రమం నడుస్తూ ఉంటుంది. ముక్తే లేకపోతే మరి మీకు ప్రకాశం ఎలా వస్తుంది? ఏదైతే జ్ఞానం ఉన్నదో అది మీకు ధారణ అనేది అవుతూ ఉంటుంది. ఈ అనుభవం అనేది పొందాలి. మనసు పూర్తిగా పరివర్తన చేసుకోవాలి. కేవలం జ్ఞానమే మనసుని మారుస్తూ ఉంటుంది.
మనసులో వాసనలు భ్రమిస్తూ ఉంటాయి. మనసు బంధిస్తూ ఉంటుంది. మనసు మాయలో ఇరుక్కుపోతూ ఉంటుంది. నెమ్మది నెమ్మదిగా వైరాగ్యం వైపుకు జ్ఞానం తీసుకొని వెళ్తూ ఉంటుంది. వైరాగ్యంతో మరి గీతలో భగవంతుడు చెప్పినట్టు భక్తి జ్ఞాన వైరాగ్యాలు అని ఏవైతే ఉన్నాయో ఆ విధంగా మీరు ముక్తి మోక్షాన్ని పొందగలుగుతారు. ఆత్మస్వరూపం యొక్క అనుభూతి అయితే ఆ రూపంలో స్థిరమైతే పరమాత్మని జ్ఞాపం చేస్తే మీ ఆత్మలో పవర్ అనేది వస్తూ ఉంది. మిమ్మల్ని మీరు ఆత్మ అనుకొని పరమాత్మ తండ్రి నన్ను జ్ఞాపం చేయండి అని చెప్పారు. ఆత్మస్వరూపం ఏమిటి? ఈ యొక్క భూమి మీద ఎలా మరి ఇవన్నీ కూడా ఉన్నాయి, ఎలా బందీకృతమవుతుంది, ముక్తి ఎలా చెందుతుంది, జీవన్ముక్తి ఎలా లభిస్తుంది, ఎలా అసలు ఇరుక్కుపోయారు, బయట పట్టం ఎలాగా అనే జ్ఞానం బాపూజీ ఇవన్నీ ఇచ్చారు. కాబట్టి పరమశాంతి వైబ్రేషన్స్ను వ్యాపింప చేయటానికి బాపూజీ అవినాశి మహామంత్రం ఒకటి చెప్పారు. ఇతరుల యొక్క కళ్యాణం కూడా చెయ్యండి. ఈ వైబ్రేషన్ను వ్యాపింపజేసి విశ్వంను వరల్డ్ వారి నుండి రక్షించాలి. ఈ యొక్క ఆత్మలో జీవన్ముక్తి మన యొక్క విశ్వాన్ని కలిగించాలి. ఇది చాలామంది ఆత్మల మోక్షం వైపుకు వెళ్తూ ఉన్నారు. ఎంతవరకు అయితే స్వయం తయారీగా ఉండరో అంతవరకు కూడా సంయోగం అనేది చేస్తూ ఉంటారు. బేహద జ్ఞానం ఇదే. స్వపరివర్తనతో విశ్వ పరివర్తన, పరమశాంతి వైబ్రేషన్ తోటి పూర్తి మల్టీవర్స్ పరివర్తన అనేది అవుతుంది. అదేవిధంగా ఈ స్వరూపాన్ని ధారణ చేస్తూ మీరు పరమశాంతి వైబ్రేషన్ను మహామంత్రం పరబ్రహ్మ స్వరూపంను బ్రహ్మస్వరూపంగా అయినట్లయితే మీరు మీ యొక్క మూల స్వరూపానికి వెళ్ళగలుగుతారు. దాన్ని ధారణ చెయ్యండి, జ్ఞానం వినండి అంటున్నారు బాపూజీ. అచ్చా, పరం శాంతి, నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహద్ పరం పరం మహాశాంతి है, महाशांति है, महाशांति है. नमस्ते, धन्यवाद. परम महाशांति.